Hello dear learners, welcome to our mathematics channel. 10th class mathematics probability chapter లో ఈ వీడియోలో మనం 13.1 ఎక్సర్సైజ్ కి బిఫోర్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తో తెలుగు వివరణతో నేర్చుకోబోతున్నాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్. ప్రాబ్లమ్స్ చేయడానికంటే ముందు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని రీకాల్ చేసుకుంటూ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ గా ఇచ్చినటువంటి 1 to 7 ప్రాబ్లమ్స్ ని కూడా ఈ వీడియోలో మనం సాల్వ్ చేస్తాం. సో ప్రీవియస్ టాపిక్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. అన్ని చాప్టర్స్ ఇంతకు ముందు చేసిన వాటిని ఆ లింక్స్ ద్వారా చూడొచ్చు. అదేవిధంగా ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఆ ప్రాబ్లమ్స్ని చేయడానికి ముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఒకసారి ప్రాబబిలిటీ కనుక్కునేవి కాబట్టి ప్రాబబిలిటీ యొక్క బేసిక్ డెఫినేషన్స్ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. The quantification of an event or chance of happening into a numerical measure is referred to as finding probability. అంటే probability అంటే ఏదైనా ఒక సంఘటన జరగడానికి ఉండేటువంటి అవకాశాన్ని, అంటే అది జరగడానికి ఎంత ఛాన్స్ ఉంది అనే దాన్ని మ్యాథమెటికల్ గా ఒక న్యూమరికల్ మెజర్మెంట్ రూపంలో చెప్పడాన్ని మనం ప్రాబబిలిటీ కనుక్కోవడం అంటాం. సో ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అండ్ థియరిటికల్ ప్రాబబిలిటీ అని రెండు రకాలుగా చేస్తాం. మనం చేసే మాక్సిమం ప్రాబ్లమ్స్ థియరిటికల్ ప్రాబబిలిటీ అయి ఉంటాయి. బట్ ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ గురించి ఇచ్చినట్లయితే, అంటే ఆ ప్రాబ్లంలో ఏదైనా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసి అందులో కొన్ని ట్రయల్స్ చేసినట్లయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనేది బేసిక్ మనకు డెఫినేషన్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ విచ్ ద ఈవెంట్ హ్యాపెండ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. అంటే ఎన్నిసార్లు ఆ ప్రయత్నం చేసామో మొత్తం సంఖ్య మనకి డినామినేటర్గా ఉండాలి. దానిలో మనం అనుకున్న సంఘటన ఎన్నిసార్లు జరిగింది అనేది పైన ఉండాలి. అంటే ఇది మనకి మన పర్సంటేజ్ రూపంలో ఉన్నాయి, మొత్తంలో మనం అనుకున్న ఛాన్స్ ఎంత జరిగింది అనేది. బట్ మనం ప్రాబ్లమ్స్ లో మాక్సిమం వాడేది ఇక్కడ థియరిటికల్ ఆర్ క్లాసికల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ. సో పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. అంటే ఆ సంఘటన జరగడానికి అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాల సంఖ్య బై మొత్తం సాధ్యమయ్యేటువంటి అవకాశాల సంఖ్య అనమాట. అంటే నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అని సూచిస్తాం. ఎస్ మీన్స్ ఇక్కడ శాంపుల్ స్పేస్ అంటాం. టోటల్ గా మనకి ప్రాబబిలిటీ గురించి ఏ క్వశ్చన్ అడిగినా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎంపిక చేసుకునే ఛాన్సెస్ ఎన్ని, అందులో మనల్ని అడిగినటువంటి సంఘటనకు సంబంధించి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఈ రెండు మాత్రమే చూసుకుంటే ఈ యొక్క డెఫినేషన్ ద్వారా ఈజీగా మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్ ని వరుసగా చూస్తే మనకి ఐడియా వస్తుంది. సో మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. 13.1 కి ముందుగా తొలి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ వన్స్, ఆల్సో ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ టైల్. సో చాలా బేసిక్ లెవెల్లో అడిగినటువంటి ప్రాబ్లం చూడండి. ఒక కాయిన్ ని టాస్ వేసినప్పుడు హెడ్ పడడానికి, హెడ్ ని మనం పొందడానికి ప్రాబబిలిటీ కనుగొనమని, అదేవిధంగా టైల్ ని పొందడానికి ప్రాబబిలిటీ కనుగొనమని ఉంది. సో మనకి తెలుసు ఒక కాయిన్ టాస్ వేసినప్పుడు రెండు ఛాన్సెస్ మనకు ఉన్నాయి, హెడ్ ఆర్ టైల్ అని. కాబట్టి ఈ రెండు ఛాన్సెస్ లో హెడ్ ని పొందడానికి ఎంత ఛాన్స్ ఉంది, టైల్ ని పొందడానికి ఎంత ఉంది అనే విషయం మనం చెప్పాల్సి ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఎలా ప్రజెంట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి అవసరమైనటువంటి మ్యాటర్ ని ఒకసారి ఇక్కడ ప్రజెంట్ చేసాం చూడండి. మనకి కాయిన్ టాస్ వేయడానికి సంబంధించింది కాబట్టి వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్ శాంపుల్ స్పేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే కాయిన్ టాస్ వేసినప్పుడు వచ్చే మొత్తం అవుట్కమ్స్ ఏమేంటో ఒక సెట్ మనం చూపించాం. హెడ్ అండ్ టైల్ కాబట్టి ఇక్కడ హెచ్ బి ద ఈవెంట్ గెటింగ్ ఏ హెడ్, హెడ్ ని పొందడం అనే ఈవెంట్ హెచ్ గాను, టీ బి ద ఈవెంట్ గెటింగ్ ఏ టైల్, టైల్ పొందడం అనేటువంటి ఈవెంట్ ని మనం క్లుప్తంగా క్యాపిటల్ టీ తోను సూచించాం. సో జనరల్లీ మనం కనుక్కోవాల్సింది ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్. ఒకసారి మనం ఇక్కడ దాని యొక్క ప్రాబబిలిటీ ఫార్ములాని మనం మెన్షన్ చేసాం. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే ఏదైనా సంఘటన జరగడానికి ఫేవర్ గా ఉన్నటువంటి ఫలితాలు రాయాలి బై మొత్తం ఉన్నటువంటి ఫలితాలు రాయాలి. అంటే ఇక్కడ మనకి ఏమేమి అవసరం, నెంబర్ ఆఫ్ ఎస్ మనకు తెలుసు, అదే శాంపిల్ స్పేస్ అంటే. సో దీన్ని మనం షార్ట్ కట్ లో ఈ విధంగా రాస్తాం, నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అని. అంటే శాంపిల్ స్పేస్ లో మొత్తం ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, మనం అనుకునే యొక్క ఈవెంట్ జరగడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈవెంట్స్ రెండు, ఒకటి హెచ్ ఇంకొకటి టీ. సో నెంబర్ ఆఫ్ హెచ్ అంటే మన దృష్టిలో ఈ శాంపిల్ స్పేస్ లో హెడ్ పడడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి చూడండి. ఉన్న రెండిట్లో ఒక ఛాన్స్ హెడ్ పడడానికి ఉంది కాబట్టి సో నెంబర్ ఆఫ్ హెచ్ 1 అవుతుంది. ఇన్ ద సేమ్ వే నెంబర్ ఆఫ్ టీ అంటే టైల్ అనేది పొందడానికి ఉన్న ఈవెంట్ కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఓన్లీ 1 అది కూడా. సో నెంబర్ ఆఫ్ టీ ఆల్సో 1. ఫైనల్లీ నెంబర్ ఆఫ్ ఎస్ అంటే శాంపిల్ స్పేస్, టోటల్ గా శాంపిల్ స్పేస్ లో ఉన్న ఛాన్సెస్ ఎన్ని, ఓన్లీ 2. ఇప్పుడు మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ అనమాట. దాన్ని మనం పి ఆఫ్ హెచ్ అని మెన్షన్ చేయొచ్చు. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ మన ఫార్ములా ప్రకారం నెంబర్ ఆఫ్ హెచ్ బై నెంబర్ ఆఫ్ ఎస్ అవుతుంది. అంటే హెడ్స్ ఎన్ని వస్తాయి, మొత్తం ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, హెడ్స్ వచ్చేది 1, మొత్తం
2. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ హెచ్, నెంబర్ ఆఫ్ ఎస్. సో 1/2 అనేది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ టెయిల్, దాన్ని మనం ఆల్రెడీ టీతో సూచించాం కదా ఆ ఈవెంట్ ని. సో క్లుప్తంగా ఇక్కడ పి ఆఫ్ టీ అని రాసేయచ్చు, ఆర్ గెటింగ్ ఏ టెయిల్ అని రాయొచ్చు. సేమ్ వే టీ పొందాలి కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ టీస్ అంటే అసలు ఎన్ని దీనికి అనుకూలమైన ఉన్నవి బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ రాయాలి. సో ఇక్కడ హెడ్ కి టైల్ కి ఈక్వల్, చూడండి ఈక్వల్ లైక్లీ అవుట్కమ్స్ అంటాం, మనకు తెలిసింది ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. సో హెచ్ కి ఎంత ఛాన్స్ ఉందో టీకి కూడా సేమ్ ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1/2. ఇందులో డైరెక్ట్ సింప్లిఫికేషన్ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి ఆఫ్ ఛాన్స్ ఈ రెండింటికి ఉందని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకి ఎగ్జాంపుల్ 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ 2 క్వశ్చన్ ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. ఏ బ్యాగ్ కంటైన్స్ ఏ రెడ్ బాల్, ఏ బ్లూ బాల్ అండ్ ఎన్ ఎల్లో బాల్, ఆల్ ద బాల్స్ బీయింగ్ ఆఫ్ ద సేమ్ సైజ్. ఒక బ్యాగ్ లో ఒకే రకమైన సైజ్ లో ఉన్నటువంటి రెడ్, బ్లూ అండ్ ఎల్లో బాల్స్ ఉన్నాయి. మానస టేక్స్ అవుట్ ఏ బాల్ ఫ్రమ్ ద బ్యాగ్ వితౌట్ లుకింగ్ ఇన్ టు ఇట్. అంటే ఆ బ్యాగ్ లోకి చూడకుండా, అంటే మనకి ఇంటెన్సివ్ గా ఇది తీయాలి అనుకోకుండా ర్యాండమ్ గా ఒక బాల్ ని అందులోంచి తీస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ షీ టేక్స్ ఏ ఎల్లో బాల్, రెడ్ బాల్ అండ్ బ్లూ బాల్. సో ఇది కూడా చాలా ఈజీ ప్రాబ్లం. చూడండి మనకున్నది బ్యాగ్ లో 3 బాల్స్, రెడ్, బ్లూ, ఎల్లో. వీటిలో ఏదో ఒకటి తీయాల్సి ఉంటుంది. ర్యాండమ్ గా వితౌట్ లుకింగ్ ఇంటూ ఇట్, దాంట్లో చూడకుండా తీస్తే రెడ్, ఎల్లో రావడానికి ఎంత ప్రాబిలిటీ, రెడ్ రావడానికి ఎంత ఉంది, బ్లూ. ఇక్కడ కూడా ఈ మూడింటికి సేమ్ ఛాన్స్ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. సో ఇప్పుడు మనం కామన్ గా దీంట్లో ఒక సంచిలో ఉన్నటువంటి బాల్స్ ఎల్లో, రెడ్, బ్లూ కాబట్టి దానికి రిలేటెడ్ అక్షరాలు మనం వాడవచ్చు. వై అనేది ఎల్లోకి సూచించవచ్చు, ఆర్ ఫర్ రెడ్ బాల్ అని సూచించవచ్చు, బి అనేది బ్లూ బాల్ కి సూచిస్తాం. సో ఈ మూడు కూడా మనకి రాబోయేటువంటి శాంపిల్ స్పేస్ లో అవుట్కమ్స్ అవుతాయి. ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క ఛాన్సే ఉంటుంది. ఉన్నది కేవలం 3 బాల్సే కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కో ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ మనం ఒకసారి ఎలా రాయాలో రైటింగ్ రూపంలో చూపిద్దాం. సో ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ శాంపుల్ స్పేస్ మీన్స్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నమాట. ఎల్లో, రెడ్, బ్లూ. సో మనం వై ఆర్ బి అని 3 సూచించాం. సో మొత్తం ఇక్కడ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, 3 ఛాన్సెస్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్ ఈక్వల్ టు 3. సో ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 3 గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మూడిటికి ఉన్న పేర్లు ఏంటనేది ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం. ఎల్లో బాల్ అనే తీయడాన్ని మనం వై అనుకున్నాం. సో హియర్ వై బి ద ఈవెంట్, ఎల్లో బాల్ ఈస్ టేకెన్ అవుట్. ఎల్లో బాల్ బయటకు తీయడం అనేటువంటి సంఘటన మనం వైతో సూచించాం. ఆర్ బి ద ఈవెంట్, రెడ్ బాల్ ఈస్ టేకెన్ అవుట్ అండ్ బి బి ద ఈవెంట్, బ్లూ బాల్ ఈస్ టేకెన్ అవుట్. అంటే ఈ వైఆర్బి అంటే అర్థం ఏంటనేది ఇక్కడ రాసుకున్నాం. జనరల్లీ ప్రాబిలిటీ డెఫినేషన్, ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే ఈకి అనుకూలంగా ఉండేటువంటి మనకు ఫలితాల సంఖ్య బై మొత్తం సాధ్యమయ్యేటువంటి ఫలితాల సంఖ్య. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ అంటే ఇక్కడ ఈవెంట్ బదులు వై ఆర్ బి 3 ఉన్నాయి కాబట్టి ఒకసారి వాటి యొక్క నెంబర్ ఆఫ్ మనకి ఛాన్సెస్ రాసుకుంటే నెంబర్ ఆఫ్ వై అంటే ఎల్లో బాల్ తీయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ చూస్తానే ఉన్నాం మనం, ఒకే ఒక ఛాన్స్ ఉంది. మూడిట్లో ప్రతిదానికి ఒక్కొక్క ఛాన్స్ ఉంది. సో నెంబర్ ఆఫ్ వై ఈక్వల్ టు 1, నెంబర్ ఆఫ్ ఆర్ అంటే రెడ్ బాల్ తీయడానికి కూడా ఒక ఛాన్సే, నెంబర్ ఆఫ్ బి అంటే బ్లూ బాల్ తీయడానికి కూడా ఒక ఛాన్సే. అంటే మనం ప్రతిదీ మొత్తం మాటల్లో రాసే పని లేకుండా ఈ సింబాలిక్ గా సూచించాం. సో వాటి మీనింగ్ ఇక్కడే రాసాం కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ 5 మీనింగ్స్ ఇంకా ఎల్లో బాల్ టేకెన్ అవుట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎన్ని అనేది అనమాట. సో ఇప్పుడు ఈ మూడిటికి కూడా మనం ప్రాబిలిటీ కనుక్కోవాలి కాబట్టి ఒక్కొక్క దాన్ని ఇక్కడ రోమన్ నెంబర్స్ తో మనం సూచిస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కునేది ప్రాబిలిటీ ఆఫ్ వై అంటే ఎల్లో బాల్ టేకెన్ అవుట్ అనేటువంటి ప్రాబిలిటీ ఎంత. మనకి రూల్ ప్రకారం చూడండి, పి ఆఫ్ ఈ అంటే నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ లాగానే పి ఆఫ్ వై అంటే నెంబర్ ఆఫ్ వై బై అంటే ఎల్లో తీసే ఛాన్సెస్ బై టోటల్ ఛాన్సెస్. ఎల్లో తీసే ఛాన్సెస్ ఒకటే, టోటల్ ఛాన్సెస్ ఎప్పుడు 3 ఉన్నాయి. సో అన్నిటికీ ఇలాగే వస్తుంది అన్నమాట. వైకి 1 ఛాన్సే, ఆర్కి 1 ఛాన్సే, బికి 1 ఛాన్సే కాబట్టి మళ్ళీ అలాగే సెకండ్ ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బికాస్ మనం అడిగింది రెడ్ బాల్ తీసేటువంటి ఛాన్స్ సెకండ్. సో ప్రాబిలిటీ ఆఫ్ టేకెన్ అవుట్ ఏ రెడ్ బాల్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్ బై నెంబర్ ఆఫ్ ఎస్ అని సూచించవచ్చు. సో మొత్తం అక్కడ ఉన్నటువంటి రెడ్ బాల్స్ సంఖ్య 1 బై టోటల్ బాల్స్ 3. నెక్స్ట్ థర్డ్ బ్లూ బాల్ కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ టేకెన్ అవుట్ ఏ బ్లూ బాల్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బి బై నెంబర్ ఆఫ్ ఎస్. అంటే ఒక్కసారి మనం ఫార్ములాని ఫుల్ ప్లెజ్డ్గా ఇలా రాసాం కాబట్టి వీటిని షార్ట్ ఫామ్ లో ఈ విధంగా రాసుకోవచ్చు అదే ప్రాబ్లంలో. సో ఒక నెంబర్ ఆఫ్ బి ఇది కూడా సేమ్ కాబట్టి ఇక్కడ 1/3. సో ఇంతకు ముందు ప్రాబ్లం లాగా ఇక్కడ కూడా అన్ని కూడా ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ ఉన్నవి సమానంగా ఉన్నాయి కాబట్టి అన్ని పాసిబిలిటీ కూడా 1/3 అవుతుంది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ 2 ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఎగ్జాంపుల్ 3 డైస్ కి సంబంధించిన ప్రాబ్లం. సో డైస్ సింబల్ ఒకసారి మీకు చూపించడం జరిగింది, పాచికలకు సంబంధించింది. సపోజ్ వి త్రో ఏ డైస్ వన్స్, ఇలా ఒక డైని మనం ఒకసారి విసిరితే
వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4 అంటే 4 కంటే ఎక్కువ పడడానికి ఈ ప్రాబిలిటీ ఎంత. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 4 కానీ అంతకంటే తక్కువ కానీ రావడానికి ప్రాబిలిటీ ఎంత అనేది ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో మనకు తెలుసు డైని విసిరినప్పుడు ఇలా డైకి 6 ఫేసెస్ ఉంటాయి చూడండి, 1 నుంచి 2 అలాగే రిమైనింగ్ 3 అవతల సైడ్ 4 5 6 ఈ విధంగా ఉంటాయి. సో ఈ 6 ఛాన్సెస్ మనకు ఉంటాయని తెలిసింది. 1 to 6 లో ఏ నెంబర్ అయినా రావచ్చు, అదే మనకి శాంపిల్ స్పేస్ అవుతుంది. దానిలో గ్రేటర్ దాన్ 4 రావడం ఒక ఈవెంట్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 రావడం ఒక ఈవెంట్. ఇవి రెండు కూడా కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కూడా అవుతాయి, ఒకదానికి కూడా ఆపోజిట్ ఈవెంట్స్. దాన్ని బట్టి మనం ఈ ప్రాబ్లమ్ ని ఇప్పుడు మనం ఎలా ప్రెజెంట్ చేయాలనేది చూద్దాం. సో ఇఫ్ ఏ డై ఈజ్ రోల్డ్, ఒక డైని మనం విసిరినప్పుడు శాంపిల్ స్పేస్ ముందుగా రాసాం. ఇక్కడ చూడండి మొత్తం శాంపిల్ స్పేస్ ఏమిటి, అందులో ఎన్ని ఉంటాయి, ప్రాబిలిటీ యొక్క డెఫినేషన్. ఇక్కడ మనకి ఈవెంట్స్ ఏమిటి, గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4 ఆ ఈవెంట్ ని ఈ అనుకున్నాం. సో దానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమిటి. అదేవిధంగా గెటింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే ఒకే ప్రాబ్లంలో రెండు ఈవెంట్స్ కాబట్టి దీన్ని ఈతో సూచించాం. సపోజ్ దీన్ని ఎఫ్, ఇలా ఏదో ఒక నేమ్స్ మనం పెట్టుకోవచ్చు వాటికి రిలేటెడ్ గా. దానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమిటి. సో ఈ రెండు తెలిసినట్లయితే ఆటోమేటిక్ గా మనం ప్రాబిలిటీ రాయొచ్చు. కాబట్టి ముందుగా ఇక్కడ వరుసగా చూద్దాం. శాంపిల్ స్పేస్ డైని రోల్ చేసినప్పుడు మనం ఇక్కడే చూసాం, మొత్తం దానికి 6 స్పేసెస్ ఉంటాయి, 6 నెంబర్స్ ఉంటాయి. కాబట్టి శాంపిల్ స్పేస్ లో వచ్చేటువంటి నంబర్స్ మనకు తెలుసు 1 2 3 4 5 6. టోటల్ గా 6 ఛాన్సెస్ అనేది నెంబర్ ఆఫ్ ఎస్ అవుతుంది. అంటే శాంపిల్ స్పేస్ లో మొత్తం ఉండే అవకాశాలు 6. ఒక డైని ఒకసారి విసిరితే ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ మనకి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఎవ్రీ ప్రాబ్లం లో కూడా మనకి ఒకే ఫార్ములా ఇంచుమించు మెన్షన్ చేస్తాం చూడండి ఈ చాప్టర్ మొత్తం. సో నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. సో ఈ అంటే అక్కడ మనం అనుకునే ఈవెంట్. సో ఇక్కడ ప్రాబ్లం లో 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి రోమన్ నెంబర్ 1 లో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4 అన్నాడు. అంటే ఈ ఛాన్సెస్ లో 4 కంటే పెద్ద నెంబర్ రావడానికి ఛాన్స్ ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి ఆ ఈవెంట్ ను ముందుగా ఈ అని పేరు పెడదాం. ఈ బి ద ఈవెంట్ గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4. ముందుగా అవి ఎన్నో రాసే ముందు ఇక్కడ డైరెక్ట్ గా తక్కువే కాబట్టి అసలు అవకాశాలు ఏంటో ఒకసారి చూద్దాం. గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4 అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏవి, ముందుగా ఎన్ని అనేది కాదు అవి ఏవి అంటే 4 కంటే ఎక్కువ వచ్చిన నెంబర్స్ ఏమున్నాయి, ఇక్కడ రెండే ఉన్నాయి. అవి ఏంటి అనేది ఫస్ట్ రాద్దాం. ఆ సెట్ లో 5 6 ఈ రెండు ఛాన్సెస్ కూడా ఈ ఈవెంట్ కి అనుకూలంగా ఉన్నాయి. సో ఈ రెండు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీన్నే మనం ఏమని చెప్పొచ్చు, ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఈ. అంటే మనకి ఈ అనే ఈవెంట్ జరగడానికి అనుకూలమైనటువంటి పర్యవసానాలు ఏంటంటే 2 అనమాట. సో మనకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఎస్ తెలుసు, నెంబర్ ఆఫ్ ఈ తెలుసు. కాబట్టి ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఆటోమేటిక్ గా మన ఫార్ములా ప్రకారం ప్రాబిలిటీ ఆఫ్ ఈ అంటే నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. ఇది అన్నిటికీ ఇంకా జనరలైజ్ చేసుకోగలిగిన ఫార్ములా చూడండి, నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఈ అంటే మనకి ఇక్కడ వచ్చిన ఛాన్సెస్ రెండే కాబట్టి గ్రేటర్ దాన్ 4 అవడానికి 2/6. సో అది క్యాన్సిల్ అయితే మనకి ఆల్రెడీ 1/3 బికాస్ 2 టేబుల్ 6 లో మనకి 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ 1/3. సో ఎగ్జాక్ట్ గా దీనికి ఆపోజిట్ ఈవెంట్ ఇది కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటాం. ఇలా చూసుకుని కూడా మనం రాసేయచ్చు. టోటల్ గా ఎప్పుడు రెండు కాంప్లిమెంటరీ ఈవెంట్స్ టోటల్ ప్రాబిలిటీ 1 కాబట్టి 1 లోంచి తీసి రాయొచ్చు, లేదా జనరల్ గా విడివిడిగా మనం చేసినప్పటికి ఈసారి ఈవెంట్ ఏం చూడాలి మనం, గెటింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది చూడండి, 4 కానీ అంతకంటే తక్కువ కానీ. కాబట్టి దానికి ఫేవరబుల్ ఛాన్సెస్ అంటే మన సెట్ లో ఏమేమి వస్తాయి, 1 2 3 4 ఇవన్నీ వస్తాయి. ఇక్కడ 5 6 వస్తే రిమైనింగ్ ఇక్కడ వస్తాయి. అంటే దీనికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎఫ్. సో ఎఫ్ అంటే ఇక్కడ మనకి 4 కానీ అంతకంటే తక్కువ రావడానికి ఫేవరబుల్ ఛాన్సెస్ ఎన్ని, 4. ఇప్పుడు దీని ప్రాబిలిటీ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఎఫ్. ఎఫ్ మీన్స్ గెటింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ అంటే ఏమని రాయాలి మనం ఫార్ములాలో షార్ట్ కట్ లో, నెంబర్ ఆఫ్ ఎఫ్ బై నెంబర్ ఆఫ్ ఎస్. సో నెంబర్ ఆఫ్ ఎఫ్ అనేది 4 అయితే నెంబర్ ఆఫ్ ఎస్ అనేది 6 అవుతుంది. 4 and 6 లో మనకి 2 టేబుల్ క్యాన్సిల్ అయ్యి 2 టైమ్స్ 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి 2/3. దీన్నే మరో రూపంలో మనకి ఇది ఈ అయితే ఇది ఈ బార్ అని కూడా అనుకోవచ్చు. ఈ బార్ ఉన్నాయి కాబట్టి పి ఆఫ్ ఈ బార్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఈ అనే ఫార్ములాతో కూడా దీన్ని మనం చేయొచ్చు. సో ఇది మనకి ఎగ్జాంపుల్ 3 ప్రాబ్లం. సో ఎగ్జాంపుల్ 4 నెక్స్ట్. One card is drawn from a well shuffled deck of 52 cards. Calculate the probability that the card will be an as and not be an as. అంటే ఇది ప్లే కార్డ్స్ కి సంబంధించింది. దీని ప్రీవియస్ వీడియోలో మనం ప్లే కార్డ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ తీసుకున్నాం. ఒక బాగా కలిపినటువంటి 52 కార్డ్స్ ఉన్న ఆ డెక్ లోంచి మనం ఒక కార్డ్ ని తీసినట్లయితే అది ఏస్ అవడానికి ఏస్ కాకపోవడానికి మధ్య ఉన్నటువంటి వాటి మధ్య ప్రాబిలిటీ మనం అడిగాడు. సో ముందుగా మళ్ళీ మీకు అసలు ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ లో ఈ యాసెస్ అనేవి ఎన్ని ఉంటాయి అనేది ముందుగా మనం తెలుసుకోవాల్సింది. ఒకసారి మనం డెక్ ఆఫ్ కార్డ్స్ ని చూసి, సో ఈ ప్రాబ్లం సొల్యూషన్ రాయబోయే ముందు మనకి 52 డెక్ ఆఫ్ కార్డ్స్, టోటల్ 52 డెక్ ఆఫ్ కార్డ్స్ లో
మనకి యాస్ అండ్ నాట్ బి అండ్ యాస్ అనే ఈవెంట్స్ ఇచ్చాడు కాబట్టి యాస్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ అంటే ఆ ఛాన్సెస్ మొత్తం 4 ఉన్నాయని మనం చూస్తున్నాం. స్పేడ్ అండ్ క్లబ్, డైమండ్ అండ్ హార్ట్స్. సో మొత్తం అవుట్ ఆఫ్ 52లో 4 యాసెస్ ఉంటాయని మనకు తెలుసు. అదేవిధంగా రిమైనింగ్ నాట్ బి అండ్ యాస్ అంటే ఈ 4 కానిటువంటి రిమైనింగ్ 48 వస్తాయి. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఆటోమేటిక్గా దీని యొక్క సొల్యూషన్ మనం రాద్దాం. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ క్వశ్చన్ నేను చూపించడం జరిగింది. ఇప్పుడు దీనికి మనం ఈ 52 కార్డ్స్లో యాస్లు ఎన్ని ఉంటాయి, కానివి ఎన్ని ఉంటాయి, దాన్ని బట్టి ప్రాబబిలిటీ, దాని యొక్క ఫార్ములా అనేవి మెన్షన్ చేస్తాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇన్ ఎ డెక్ 52. మనం ఈ రెండు యొక్క ప్రాబబిలిటీస్ కనుక్కునేటప్పుడు ఫస్ట్ యాస్ అవడానికి నెక్స్ట్ నాట్ బి అన్ యాస్ ఉంది కాబట్టి ఈ అనే ఈవెంట్ డ్రాయింగ్ అండ్ యాస్ అనుకుందాం. అండ్ ఎఫ్ ఆర్ ఈ బార్, ఎందువల్ల అంటే ఇది ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ కాబట్టి ఇది ఈ అయితే ఇది ఈ బార్గా మనం సూచించవచ్చు. ఒకదాని నుంచి మరొక ప్రాబబిలిటీ కూడా మనం రాయొచ్చు. సో ఇవి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం కాబట్టి ఇది ఈతో సూచిస్తే యాస్ అవ్వడం అనేది, యాస్ కాకపోవడం అనేది ఈ బార్గా సూచించవచ్చు. సో ఈ బార్ బి ద ఈవెంట్, కార్డ్ డ్రాన్ ఈజ్ నాట్ అన్ యాస్. జనరల్గా ప్రాబబిలిటీ యొక్క డెఫినేషన్ మళ్ళీ మనం మెన్షన్ చేసాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎస్ ఆల్రెడీ 52 మనకు తెలుసు. నెంబర్ ఆఫ్ ఈ రావాలంటే ముందుగా ఫస్ట్ ప్రాబ్లంకి రోమన్ నెంబర్ ఫస్ట్కి బిఎన్ యాస్ అన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ యాసెస్ ఇన్ ద డెక్, ఆ డెక్లో ఎన్ని యాసెస్ ఉంటాయంటే ఇప్పుడే చూసాం మనం 4 యాసెస్ ఉంటాయి. హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్ అండ్ స్పేడ్స్ అనే 4 యాసెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ అనేటువంటి ఈ యొక్క ఈవెంట్కి ప్రాబబిలిటీ మనకు కావాలి అంటే అందుకే అంటే ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎన్ యాస్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు మన ఫార్ములా ప్రకారం నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. సో నెంబర్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 4, నెంబర్ ఆఫ్ ఎస్ వాల్యూ 52. ఇప్పుడు యాక్చువల్లీ 4 అనే టేబుల్ 52లో క్యాన్సిల్ అవుతుంది చూడండి మొత్తం 13 టైమ్స్. సో 1/13 ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎన్ యాస్. నెక్స్ట్ సెకండ్ నాట్ బి అన్ యాస్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ కార్డ్స్ విచ్ ఆర్ నాట్ యాసెస్ అంటే యాస్ అయ్యేవి 4 అయితే యాస్ కానివి ఎన్ని అంటే ఈ 52లో ఆ 4 పోగా మిగిలినవి అవుతాయి కాబట్టి సో ఇక్కడ 52 మైనస్ 4 సో దట్ ఈక్వల్ టు 48. సో 48 కార్డ్స్ ఆర్ నాట్ యాసెస్, అవి యాసెస్ కాదు. సో దీని యొక్క ప్రాబిలిటీ మనం చేసేటప్పుడు దీన్నే పి ఆఫ్ ఎఫ్ అనొచ్చు లేదా ఇక్కడ పి ఆఫ్ ఈ బార్ కూడా అనొచ్చు కాబట్టి సో పి ఆఫ్ ఈ బార్ అందాం అంటే ఈకి ఆపోజిట్. సో ఫార్ములా ప్రకారం నెంబర్ ఆఫ్ ఈ బార్ బై నెంబర్ ఆఫ్ ఎస్, నెంబర్ ఆఫ్ ఈ బార్ అంటే 48 బై నెంబర్ ఆఫ్ ఎస్ 52. ఇందులో కూడా ఈ రెండిట్లో మీకు ఇక్కడ చూసానే చెప్పొచ్చు 13 ఛాన్సెస్లో 1 ఛాన్స్ ఇక్కడ ఉంది కనుక రిమైనింగ్ 12 ఛాన్సెస్ దీనికి ఉంటాయి. లేదంటే ఇక్కడ మనకి 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 12 4s are 48 and 13 4s are 52 కాబట్టి దీని యొక్క ప్రాబబిలిటీ 12/13 అవుతుంది. సో ఓవరాల్గా ఎస్ అనే కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ 1/13, నాట్ బి అన్ ఎస్ తీసిన కార్డ్ ఎస్ అవ్వకపోవడానికి ప్రాబబిలిటీ 12/13. ఈ రెండు కాంప్లిమెంటరీ అని మనం గమనించవచ్చు. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 వస్తుంది చూడండి. 1/13 plus 12/13 equal to 13/13. It is 1. So it is the example 4. Next problem, example 5. Sangeeta and Rashma play a tennis match. It is known that the probability of Sangeeta winning the match is 0.62. What is the probability of Rashma winning the match? So ఇక్కడ కూడా మనం క్వశ్చన్ గమనిస్తే ఇద్దరు ప్లేయర్స్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. సంగీత, రేష్మ ఒక టెన్నిస్ మ్యాచ్ ఆడుతున్నారు. వారిలో సంగీత విన్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఆల్రెడీ ఇచ్చేసారు చూడండి 0.62 సంగీత విన్ అయ్యే ప్రాబబిలిటీ. సో దీన్ని మనం పర్సంటేజ్లో అయితే 62% అనొచ్చు. సో ఇక్కడ ప్రాబబిలిటీ డెసిమల్ వాల్యూగా 0.62. దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ రేష్మ విన్నింగ్ ద మ్యాచ్? సంగీత విన్ అయ్యే ప్రాబబిలిటీ 0.62 అయితే రేష్మ విన్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత అవుతుంది మనం తెలియాలంటే వాస్తవానికి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ కాబట్టి దీనికి ఇది కాంప్లిమెంటరీ ఈవెంట్ కాబట్టి రెండు ప్రాబబిలిటీస్ టోటల్ 1 అవుతుంది అనే దాని ఆధారంగా ఆటోమేటిక్గా మనం ఈ ప్రాబ్లమ్ని చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనకి దీనికి ఉన్నటువంటి ఒక మూలమైనటువంటి కాన్సెప్ట్ ఏంటి, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు ఎప్పుడు 1 అవ్వాలి. అందువల్ల మనకి ఒక ఈవెంట్ జరగడానికి ఉండే ప్రాబబిలిటీ అది జరగకపోవడానికి ఉండే ప్రాబబిలిటీ టోటల్గా ఎప్పుడు కూడా ఒక షూర్ ఈవెంట్కి సమానం కాబట్టి అది 1కి సమానం. అంటే 62% జరుగుతుందంటే మిగిలిన 38% జరగదని చెప్పొచ్చు ఆ విధంగా. కానీ ఇప్పుడు మనం దానికి సంబంధించినటువంటి మ్యాటర్ రాసి చేద్దాం. సో సంగీత, రేష్మ నేమ్స్ కాబట్టి ఎస్ బి ద ఈవెంట్ సంగీత విన్నింగ్ ద మ్యాచ్. సంగీత మ్యాచ్ విన్ అవడం అనే ఈవెంట్ని ఎస్తోను, ఆర్ బి ద ఈవెంట్ రేష్మ విన్నింగ్ ద మ్యాచ్ దీన్ని ఆర్తోను సూచిస్తే ఈ రెండే మనకి శాంపిల్ స్పేస్లో ఉన్నాయి. సో బట్ హియర్ ఎస్ అండ్ ఆర్ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్, ఇది మనం గుర్తించాలి. ఎందువల్లంటే సంగీత విన్ అవ్వలేదు అంటే ఆటోమేటిక్గా రేష్మ విన్ అయినట్లే కాబట్టి
ఎస్కి ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటాం. ఎందువల్ల ఒకదానికి ఫేవరబుల్ ఛాన్సెస్ ఉన్నది ఆ ఈవెంట్ అనుకుంటే అన్ఫేవరబుల్ ఛాన్సెస్ అన్ని కూడా కాంప్లిమెంటరీ ఈవెంట్ అవుతాయి. కాబట్టి ఈ రెండు ప్రాపర్టీస్ యొక్క టోటల్ ఎప్పుడు 1 అవుతుంది అనేటువంటి జనరల్ ప్రిన్సిపల్ ఆధారంగా మనం ఇక్కడ ఏం రాయొచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ అంటే సంగీత విన్నింగ్ ద మ్యాచ్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ రేష్మా విన్నింగ్ ద మ్యాచ్ ఈక్వల్ టు 1. ఇది మనకి ప్రాబ్లం చేయడానికి ఆధారమైన విషయం. ఇందులో సంగీత విన్నింగ్ ద మ్యాచ్ అనే ప్రాబిలిటీ మనకి ప్రాబ్లంలోనే ఇవ్వడం జరిగింది. 0.62 అనేది సంగీత విన్ అవడానికి ప్రాబిలిటీ. సో ఇక్కడ ఎస్ ప్లేస్లో అంటే పి ఆఫ్ ఎస్ ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చు, 0.62 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఆర్ మనకు తెలియదు ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి ఈ ప్రాబిలిటీ తెలియాలంటే ఆటోమేటిక్గా ఏం చేయాలి, 1 నుంచి ఈ ప్లస్ టర్మ్ తీసుకొస్తే షిఫ్ట్ చేస్తే మైనస్ అవుతుంది. కాబట్టి రేష్మా విన్నింగ్ ద మ్యాచ్ ప్రాబిలిటీ మనకు తెలియాలంటే 1లో నుండి ఆ 0.62 అనేది మనం తీసివేయాలి. సో మీకు 1లో నుంచి 0.62 అనేది తీసివేస్తే చూడండి వచ్చేది 0.38. మనం ఇంతకుముందు అనుకున్నట్లే ఇది పర్సంటేజ్లో 62% అయితే ఇది మనకి 32% అవుతుంది అన్నమాట. టోటల్గా మనకి చూడండి ఈ రెండు కలిపితే 100% వస్తుంది. సో ఫైనల్గా ఇదే మనం రాస్తాం. దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ మనకి రేష్మా కదా అడిగింది, సో రేష్మా విన్నింగ్ ద మ్యాచ్ దాన్నే మనం ఆర్తో సూచించాం. దాన్ని కంప్లీట్గా రాస్తే ప్రాబిలిటీ ఆఫ్ రేష్మా విన్నింగ్ ద మ్యాచ్ ఈజ్ ఈక్వల్ టు 0.38. ఇక్కడ డెసిమల్స్లో ఉంది కాబట్టి మనం కూడా దీని ఆన్సర్ని డెసిమల్స్లోనే మెన్షన్ చేయొచ్చు. సో దీంతో ఎగ్జాంపుల్ 5 ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. Sharada and Hamida are friends. What is the probability that both will have different birthday, the same birthday, ignoring a leap year? సో ఇక్కడ బర్త్డేకి సంబంధించింది ఇద్దరు ఫ్రెండ్స్ నేమ్స్ ఇచ్చాడు, శారదా అండ్ హమీదా. ఇద్దరు కూడా సేమ్ అంటే డిఫరెంట్ బర్త్డే కలిగి ఉండడానికి, అంటే వేరు రోజుల్లో వాళ్ళ పుట్టినరోజులు రావడానికి ప్రాబిలిటీ, సేమ్ బర్త్డే ఒకవేళ ఒకే రోజు వారిద్దరి బర్త్డే రావడానికి ప్రాబిలిటీ మనల్ని అడిగాడు. ఇగ్నోరింగ్ ఏ లీప్ ఇయర్ మీన్స్ జనరల్గా ఇయర్లో మరి ఎన్ని డేస్ ఉంటాయనే దాన్ని చూసినప్పుడు 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. లీప్ ఇయర్లో మాత్రం 366 డేస్ ఉంటాయని తెలిసిందే. నార్మల్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. సో మనకి ఇక్కడ లీప్ ఇయర్ ఇగ్నోర్ చేయమని అంటే అది లీప్ ఇయర్ కాదనుకోమన్నాడు. కాబట్టి మనం నార్మల్గా 365 డేస్ని ఉపయోగించుకునే చేయాలి. 365 డేస్లో వీళ్ళిద్దరికి డిఫరెంట్ బర్త్డే రావడానికి ఛాన్సెస్ ఎన్ని, సేమ్ బర్త్డే రావడానికి ఛాన్సెస్ ఎన్ని అనేది మనం తెలుసుకోవాల్సి ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ నాన్ లీప్ ఇయర్, బికాజ్ ఇట్ ఈస్ నాన్ లీప్ ఇయర్, సో 365 డేస్. ఈ రెండు ఈవెంట్స్కి మనం నేమ్స్ జస్ట్ డిఫరెంట్ బర్త్డే కలిగి ఉండడం అనేది డీతో సూచిస్తాం. డిఫరెంట్ అంటే గుర్తుగా డి బి ద ఈవెంట్ దట్ శారదా అండ్ హమీదా హ్యావ్ డిఫరెంట్ బర్త్డే. ఆటోమేటికల్లీ డీకి ఆపోజిట్ ఈవెంట్ కాబట్టి ఇది సేమ్ బర్త్డే కలిగి ఉండటం, దీనికి కాంప్లిమెంటరీ ఈవెంట్ కాబట్టి దాన్ని డి బార్తో సూచిద్దాం. సమ్మోల్ మళ్ళీ సేమ్ ఎస్ అంటే శాంపుల్ స్పేస్ అది కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి డి బార్ బి ద ఈవెంట్ దట్ దీస్ బోత్ హ్యావ్ సేమ్ బర్త్డే. డిఫరెంట్ బర్త్డే కలిగి ఉండే ఘటన మనం డి అనుకున్నాం, సేమ్ బర్త్డే కలిగి ఉండేటువంటి సంఘటన మనం డి బార్ అనుకున్నాం. సో ఎనీ హౌ మనకి ప్రాబబిలిటీ యొక్క డెఫినేషన్ ప్రకారం పి ఆఫ్ డి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు డి బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ నెంబర్ ఆఫ్ డి బై నెంబర్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎస్ అంటే 365 డేస్ అనేదే మనకి నెంబర్ ఆఫ్ ఎస్ అవుతుంది. సో ఇక్కడ డికి ఫేవరబుల్ జాగ్రత్తగా ఆలోచించండి. డిఫరెంట్ బర్త్డే కలిగి ఉండడానికి ఫేవరబుల్ ఏంటంటే సపోజ్ వీళ్ళిద్దరిలో శారదా ఎనీ 1 డే ఒక బర్త్డే ఉంటుంది ఆ 365 డేస్లో, అయితే హమీదా సేమ్ డే రాకుండా ఉండాలి అంటే ఆ ఒక్కడే మినహాయిస్తే మిగిలిన 364 ఛాన్సెస్ మనకి ఫేవరబుల్గా ఉన్నట్టే. డిఫరెంట్ అవడానికి ఎన్ని రకాల ఛాన్సెస్ ఉన్నాయి, 364 ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ అవడానికి మాత్రం ఒక్క ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా మనం నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు డి దగ్గర ఎంత రాయొచ్చు, 364. ఎందువల్ల అంటే సేమ్ బర్త్డే కాకపోవడమే డిఫరెంట్ అంటే ఈమె ఏ రోజైతే బర్త్డే అయిందో అది కాకుండా రిమైనింగ్ అన్ని డేస్ కూడా దీనికి ఫేవరబులే. బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆల్రెడీ మనకు తెలుసు 365. సో 364/365 అనేది పి ఆఫ్ డి అనమాట. అంటే బోత్ హ్యావ్ డిఫరెంట్ బర్త్డే అనే దాని ప్రాబిలిటీ అవుతుంది. ఇక బోత్ హ్యావ్ సేమ్ బర్త్డే పి ఆఫ్ డి బార్ అనేది తీసుకుంటే నెంబర్ ఆఫ్ డి బార్ బై నెంబర్ ఆఫ్ ఎస్ అని రాశాను నేను. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డి బార్ అంటే ఏంటి, మన దృష్టిలో డి బార్ అనే ఈవెంట్ ఏంటి, దీస్ బోత్ హ్యావ్ సేమ్ బర్త్డే. శారదాది ఏదైతే ఒక బర్త్డే వచ్చిందో సేమ్ డేనే హమీదా బర్త్డే కూడా రావడానికి ఛాన్స్. అంటే ఇక్కడ మొత్తం ఉన్న 364 డేస్లో ఆ ఒక్క డే మాత్రమే మనకి ఫేవరబుల్. కాబట్టి ఇక్కడ 1 ఛాన్స్ మాత్రమే దానిలో ఉంటుంది. కాబట్టి 1/365. సో ఫైనల్గా కన్క్లూజన్ ఇక్కడ పూర్తిగా ఏం రాయొచ్చు, పి ఆఫ్ బోత్ హ్యావ్ డిఫరెంట్ బర్త్డేస్. అంటే ఇక్కడ ఇంతకుముందు ఓన్లీ నోటేషన్ మనం లెటర్స్లో చూపించాం కాబట్టి బోత్ హ్యావ్
డిఫరెంట్ బర్త్డే అంటే ఇద్దరికి వేరు బర్త్డేస్ ఉండడానికి ఛాన్స్ ఎంత అంటే 364/365 అవుతుంది. అండ్ ద ప్రాబిలిటీ బోత్ హ్యావ్ సేమ్ బర్త్డే అంటే ఇద్దరు కూడా ఒకే బర్త్డేని కలిగి ఉండడానికి ఛాన్స్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా 1/365 అవుతుంది. సో ఇది మనం ఫైనల్గా కంక్లూడ్ చేయగలిగింది అనమాట. సో దీంతో ఎగ్జాంపుల్ 6 కూడా మనకు కంప్లీట్ అయింది. ఇక ఎక్సర్సైజ్ ముందున్న చివరి ఎగ్జాంపుల్ మీకు 7. సో ఎగ్జాంపుల్ 7 ఇక్కడ క్వశ్చన్ మెన్షన్ చేశాను చూడండి. ఇది 13.1 కి ముందున్న లాస్ట్ ఎగ్జాంపుల్. There are 40 students in class 10th of a school of whom 25 are girls and 15 are boys. The class teacher has to select one student as a class representative. సో ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 40 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి ఒక క్లాస్ 10th క్లాస్లో 25 గర్ల్స్ ఉన్నారు, 15 బాయ్స్ ఉన్నారు. అది క్లారిటీగా ఇవ్వబడింది. క్లాస్ టీచరు ఒకరిని సెలెక్ట్ చేయాలి. ఎలా? క్లాస్ రిప్రజెంటేటివ్, ఒక క్లాస్ లీడర్ లాగా ఒకరిని సెలెక్ట్ చేయాలి. She writes the name of each student on a separate cards, the cards being identical. అంటే అన్ని ఒకేలా ఉన్నటువంటి కార్డ్స్ తీసుకుని ప్రతి స్టూడెంట్ యొక్క నేమ్ అక్కడ రాయడం జరిగింది అనమాట. అంటే ఈ 40 మంది యొక్క పేర్లు కూడా 40 కార్డ్స్లో రాయడం జరిగింది. Then she puts the cards in a box and stirs them thoroughly. అంటే ఇక్కడ ఒక లాటరీ పద్ధతి ఫాలో అయ్యారనమాట. ఎవరు ఒక సెలెక్ట్ చేసుకోవడం, వీరు ఎలెక్ట్ చేసుకోవడం కాకుండా 40 మంది ఒక చీటీలాగా రాసి వాటిని అన్నింటినీ బాగా కలిపి స్టిర్ చేసి అంటే ఏదైనా ఒక మనకి స్టిక్ లాంటి దాంతో కలిపివేసి షీ దెన్ డ్రాస్ వన్ కార్డ్ ఫ్రమ్ ద బాక్స్. ఒక కార్డ్ని బాక్స్ నుంచి తీయడం జరిగింది. అంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవరి పేరు వస్తే వాళ్ళే రిప్రజెంటేటివ్ అనమాట. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద నేమ్ రిటర్న్ ఆన్ ద కార్డ్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ గర్ల్, ఏ బాయ్? ఇక్కడ చాలా ఈజీగా ఇంత క్వశ్చన్ ఉన్నప్పటికీ మనం అబ్జర్వ్ చేస్తే దీనిలో బ్రీఫ్గా తెలుసుకోవాల్సిన పాయింట్స్ 3 ఉంటాయి. అంటే టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది? 40. అందులో గర్ల్స్ ఎంతమంది? 25. బాయ్స్ ఎంతమంది? 15. సో అక్కడ కూడా 40 కార్డ్స్ ఉంటాయి. గర్ల్ రావడానికి ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి? 25 ఛాన్సెస్ ఉంటాయి. బాయ్ రావడానికి ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి? 50 ఛాన్సెస్ ఉంటాయి. టోటల్ ఛాన్సెస్ ఎప్పుడు 40 ఉంటాయి. సో ఇక్కడేమో 25/40 అనేది గర్ల్కి ప్రాబిలిటీ అవుతుంది, 15/40 అనేది బాయ్కి ప్రాబిలిటీ అవుతుంది. ఇప్పుడు దీన్ని పూర్తి ప్రజెంటేషన్ మనం చూద్దాం. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్, దాన్ని నెంబర్ ఆఫ్ ఎస్ అన్నాం. స్టూడెంట్స్ అని అనుకోవచ్చు, శాంపిల్ స్పేస్ టోటల్ అని 40. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్, దాని నెంబర్ ఆఫ్ జీతో సూచించాం 25. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ 15. సో జనరల్ గా ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఫార్ములా నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు గర్ల్ నేమ్ తో కార్డ్ రావడానికి ఫేవరబుల్ ఛాన్సెస్ ఎన్ని? 25 అవుతాయి. బాయ్ నేమ్ తో కార్డ్ రావడానికి ఫేవరబుల్ ఛాన్సెస్ 15 అవుతాయి. బట్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ మాత్రం ఎప్పుడు కూడా 40 ఉంటాయి. సో దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు మనం 2 క్వశ్చన్స్ కి ఇక్కడ మనం ఆన్సర్ రాయొచ్చు. ముందుగా రోమన్ నెంబర్ 1. సో ప్రాబబిలిటీ ఆఫ్ కార్డ్ విత్ నేమ్ ఆఫ్ ఏ గర్ల్ అన్నమాట. అంటే ఏదైనా ఒక గర్ల్ యొక్క నేమ్ తో మనం కార్డు రావడానికి యొక్క ప్రాబిలిటీ ఎంత అంటే మనం ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చు ఇక్కడ? నెంబర్ ఆఫ్ జీ బై నెంబర్ ఆఫ్ ఎస్. అంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నారు బై మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. నెంబర్ ఆఫ్ జీ అనేది మనం చూడండి అక్కడ 25 బై నెంబర్ ఆఫ్ ఎస్ 40. యాక్చువల్లీ ఇక్కడ 5 టేబుల్ మనకి క్యాన్సిల్ అవుతుంది. 5 5s are 25, 8 5s are 40 కాబట్టి 5/8. ఇక సెకండ్ వన్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కార్డ్ విత్ నేమ్ ఆఫ్ ఏ బాయ్. అంటే ఏదైనా బాయ్ పేరు కలిగి ఉన్నటువంటి కార్డ్ని మనం అక్కడ ర్యాండమ్గా తీసేటువంటి ప్రాబిలిటీ ఎంత అంటే, సో బాయ్ పేరు కాబట్టి ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ బి బై టోటల్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఎస్. ఇక్కడ 2 రకాలుగా చేయొచ్చు అనుకున్నాం. ఈ 2 కాంప్లిమెంటరీ ఈవెంట్స్. బికాస్ గర్ల్ కాకపోతే ఇంకా బాయ్ అవ్వాలి అక్కడ. కాబట్టి వీళ్ళు 25 ఉన్నారు, రిమైనింగ్ 15 వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఏం రాసుకోవచ్చు మనం? 15/40. ఇక్కడ కూడా మనం 5 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 3 5s are 15, 8 5s are 40. సో 3/8 అని చెప్పొచ్చు. దీన్నే మరో విధంగా చేసేటప్పుడు మనం సెకండ్ చేసేటప్పుడు అంటే పి ఆఫ్ బాయ్ చేయాలంటే 1లో నుంచి పి ఆఫ్ గర్ల్ తీసి కూడా చేయొచ్చు. అంటే 1 - 5/8. ఈ విధంగా చూసుకున్నా మనకి 3/8 వస్తుంది అన్నమాట. అంటే ఇది జస్ట్ ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ సెకండ్ చేయడానికి. సో ఇలా కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఇచ్చినప్పుడు ఒక ఈవెంట్ ప్రాబిలిటీ వచ్చిన తర్వాత 1లో నుండి దాన్ని తీసివేస్తే రిమైనింగ్ ఇక్కడ చూడండి 8 - 5 క్రాస్ మల్టిప్లికేషన్ 3/8 వస్తుంది. సో ఒక ఈవెంట్ ప్రాబిలిటీ కనుక్కున్న తర్వాత రెండో ఈవెంట్ ప్రాబిలిటీ మనకు కావాలంటే దాన్ని 1లోంచి మైనస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వస్తుంది. ఇలా అయినా చేయొచ్చు. డైరెక్ట్గా మనకి ఎంతమంది ఉన్నారో ఇచ్చేసారు కాబట్టి దేనికది ఫార్ములా ప్రకారం చేయొచ్చు అనమాట. సో దీంతో మనకి ఎక్సైజ్ 13.1కి బిఫోర్ ఉన్నటువంటి 7 ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ కూడా మనం పూర్తి చేయడం జరిగింది.
ఇంకా ఎక్సర్సైజ్ని రాబోయే వీడియోలో మనం కంప్లీట్ చేస్తాం అనమాట. So in this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinions in the comment box. See you later in the next video.